మన సంకల్ప సిద్ధిరస్తు సర్వదా సకల కార్యేషు ఉన్నతే పదేషు నాది యోగితా సిద్ధిర్భర సర్వదా గంగాభారతే సమేత జరాభరేశ్వర స్వామి దేవత సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధి హనుమత్ సీతా లక్ష్మణ రామచంద్ర స్వామి దేవత సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. మన చంద్రబాబు నాయుడు గారు ఎంతో నమ్మకంగా ఆయనకు అప్పగించడం జరిగింది. చాలా సంతోషకరం. ఈ కార్యక్రమానికి చేసినటువంటి చింతలపూడి నియోజకవర్గం యొక్క వివిధ హోదాలో ఉన్నటువంటి మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా మన చంటి గారు పార్టీ పరంగా ఎవరైతే కష్టపడ్డారు, ఏ విధంగా ఈ యొక్క నియోజకవర్గంలో పార్టీని ముందుకు తీసుకెళ్లారు, వాళ్ళందరినీ గమనించి వారందరికీ సరైన న్యాయం చేయవలసిందిగా కోరుతూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి నా యొక్క ధన్యవాదాలు తెలియపరుస్తుంది. మన అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. మన కార్యకర్తలు ఓన్లీ ఈ రోజు ఆయన అభినందించి ఒకటే కార్యక్రమంలో పెట్టుకున్నాం కాబట్టి పెద్దలను, అలాగే చింతలపూడి నియోజకవర్గంలో వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులకు, కార్యకర్తలకు, మహిళా మండలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియవస్తూ, ముందుగా మీ అందరూ కూడా నన్ను అభినందించడానికి వచ్చినందుకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియపోతున్నాను. ఏదైతే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, లోకేష్ గారు అవ్వచ్చు, కోలం కోసంగా పరిశీలించిన తర్వాత మరి ఏదైతే జిల్లా అధ్యక్ష బాధ్యతలు నేను సంవత్సరం క్రితం అడిగినప్పుడు నేను మొయ్యలేను, నాకు వద్దని చెప్పాను. కానీ గంగ ఆంజనేయులు గారికి ఆప్కాప్ చైర్మన్ వచ్చిన తర్వాత పార్టీకి పూర్తి బాధ్యతలు నిర్వర్తించాలి అనేది వచ్చినప్పుడు గౌరవ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారు ఫస్ట్ గా నన్ను ప్రపోజ్ చేశారు. డెఫినెట్ గా నువ్వు ఉండాల్సి ఉంటే అంతా కూడా సమన్వయంతో వెళ్తాం అనేది ఫస్ట్ సూచన ఆయన చేస్తే, ఆయన ఏదైతే ఆ మాట అన్నారో ఆ మాట అన్నాక ఆలోచించడం మొదలు పెట్టా. డెఫినెట్ గా మరి ఆ రోజు ఏదైతే కార్యక్రమం పెట్టారో మరి ఆయన ఢిల్లీ నుంచి స్వయంగా వచ్చి మరి ఆయన కూడా నాకు మద్దతు పలికినందుకు ఆయనకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరూ కూడా ఎంపీ అవ్వచ్చు, ఎమ్మెల్యే గారు అవ్వచ్చు, ఇన్ఛార్జీలు అవ్వచ్చు, నాయకులు అవ్వచ్చు, అందరూ ఒక మాట మీద అంటే
ఇందాక ఏదో రప్ప అన్నాడు. రప్పాలందరూ ఏమి ఉండవు, అందరూ ఒక మాట మీద యూనిటీ మీద అంటే మనం ఏం చేయాలో అది చేయగలరు. ఎందుకంటే ర్యాలీలు ఎలక్షన్ ముందు కూడా చేశారు. మీరు దేనికి భయపడవలసిన పని ఏం లేదు. నిర్భయంగా ఎదుర్కోలేదని సత్తా తెలుగుదేశం పార్టీకి ఉంది. అలాగే ఇది నాకేం అలంకరణ కాదు, ఒక బాధ్యతతో కూడింది, చాలా బరువుతో కూడింది. అయినా కూడా అందరినీ కలుపుకెళ్లే విషయంలో డెఫినెట్ గా ప్రతి నిర్ణయం కూడా ఆచితూచి తీసుకుంటే ఏ నిర్ణయం తీసుకున్నాక వెనకడిగేసేది ఉండదని మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. చిన్న చిన్న సమస్యలన్నీ కూడా ఉండొచ్చు. ఏదైనా ఒక పేరు ప్రకటన చేసిన తర్వాత ఆ ప్రకటన తీయాలి అని అంటే చాలా కష్టతరమైనది. ఎందుకంటే వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. ఎప్పుడైనా సరే వాళ్ళందరినీ కూడా ఐకమత్యంతో మీరందరూ కూడా ఒకటే మాట మీద ఉండాలి. ఎవరైనా ఒకళ్ళు అసంతృప్తితో ఉన్నారంటే 100 మంది నాయకులు వాళ్ళు వెళ్ళి మాట్లాడి అతను అసంతృప్తిని చల్లాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్త తీసుకుంటే అసలు అసంతృప్తి అనేది ఉండదు. 4.5 సంవత్సరాలు మీరందరూ కూడా కష్టపడ్డారు. వీళ్ళందరూ ఎవరి కోసం కష్టపడ్డారు? తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడ్డారు, ప్రజల కోసం కష్టపడ్డారు. తెలుగుదేశం పార్టీ ప్రజలకు ఇచ్చిన మాట నెరవేరుస్తుందా లేదనేది మీ అందరూ కూడా ఆలోచించాలి. మీరు ఏదైతే 6 ఐటమ్ ఏదైతే మనం చెప్పామో ఆ దాంట్లో నుంచి మీరు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు మేము ఇది నెరవేర్చామన్నప్పుడు మీరు కాళ్ళ దగ్గర వేసుకుంటారు. మనం అదే ప్రజల కోసం చేద్దామని ఇక్కడ వాగ్దానం చేసింది, మన స్వార్థం కోసం చేసిందని కాదు. ప్రజలకి తెలుగుదేశం పార్టీ ఏదనేది ఒక ఆలోచిస్తే మనం అందరం కూడా నిరంతరంగా రోడ్డు మీద తిరుగుతున్నాం ఈ రోజున చాలా సాటిస్ఫాక్షన్ గా. కానీ కార్యకర్తల్లో ఉన్న అసంతృప్తి ఏంటంటే నాకే పదవి రాలేదు, నాకే పెత్తనం అవసరం. 100 మంది నాయకులు ఉంటే ఒక్కరికే పదవి వస్తుంది. కానీ తెలుగుదేశం పార్టీలో ప్రతి ఒక్కరికి గౌరవం ఉంటుందా లేదనేది ఫస్ట్ ఆలోచన చూసిన బాధ్యత. దాని మురళి గారు అన్నారు, అందరితో పాటు బస్సు అలా చెప్తున్నారు. కార్యకర్తను వచ్చినప్పుడు డెఫినెట్ గా ఎవరి వాదాన్ని బట్టి వాళ్ళు గౌరవిస్తే ఆ గౌరవం తెలుగుదేశం పార్టీ ఒక్కదాంట్లోనే గౌరవం దొరుకుతుందని మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఒక నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళినా, లోకేష్ గారి దగ్గరికి వెళ్ళినా, ఏ రోజున కూడా ఫలానా రోజున రమ్మంటే గంట అవ్వచ్చు, 2 గంటలు అవ్వచ్చు, ఎన్ని గంటలైనా సరే అందరినీ కలిసిన తర్వాతే ఆయన పంపిస్తారు ఇంటికి. అర్థం జరుగుతుంది. నిన్న చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి నాకు 3:30కి ఇస్తే నాకు 6:30కి అపాయింట్మెంట్ అయింది. ఇంకా 6:30 తర్వాత నాకు తెలిసి 9:30 వరకు కూడా జనం అక్కడ ఉన్నారు సరిపడా వాళ్ళు. అయినా కూడా 9:30కి వెళ్తారు, మళ్ళీ 7:30కి కూడా. అలాగే ఇందాక రామకృష్ణ గారు చెప్పినప్పుడు నిజంగా ఫోన్, ఎందుకంటే నాయకుడు అందుబాటులో ఉంటే సమస్య రాదు. ఎప్పుడైనా సరే నాకు నిరంతరం 4.5 సంవత్సరాల్లో కార్యకర్తలకు ఏ విధంగా అందుబాటులో ఉన్నానో ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటాను. 100% మీ అందరూ కూడా వచ్చే ముందు నా ఫోన్ నెంబర్ అందరికీ ఇస్తాను. మీరు ఎక్కడైనా దూరం నుంచి దూరం వచ్చేటప్పుడు నేను లేను అని వెనక్కి వెళ్ళే రోజు ఏ రోజు కూడా మీ ఎవరికి కూడా ఉండకూడదు. ఆ విధంగా మీ అందరూ కూడా ఎనీ టైం మా ఆఫీస్ నెంబర్ ఒకటి, నా నెంబర్ ఒకటి ఇస్తాను. డెఫినెట్ గా మీరు ఆ నెంబర్కి మీరు ఫోన్ చేసి మీరు ఇక్కడికి వచ్చి అయ్యో లేదు అనేది వెనక్కి వెళ్ళే పరిస్థితి ఎప్పుడు కూడా ఉండకూడదు, ఏ కార్యకర్త కూడా ఉండకూడదు. అలాగే నిరంతరం 5 రోజులు మీ అందరికీ కూడా అందుబాటులో ఆఫీసులోనే ఉంటా. ఒకవేళ ఏదైనా కార్యక్రమం ఉంటే బయట మీ ఊర్లో మీ నియోజకవర్గంలోకి వస్తా. ఎక్కడైనా సమస్య ఉన్న దగ్గర చిన్న చిన్న సమస్యలు చింతలపూడి నియోజకవర్గంలో ఉన్నాయి, పోలవరం నియోజకవర్గంలో ఉన్నాయి, కైకలూరు నియోజకవర్గంలో ఉన్నాయి. ఎక్కడైతే ఆ గ్రామంలో ఉన్నారో దాన్ని పరిష్కరించడానికి సాయశక్తుల ప్రయత్నం చేద్దాం. ఒకవేళ ఎక్కడైనా చిన్న చిన్న సమస్య పరిష్కరించబడకపోయినా సరే అందరూ కూడా యూనిటీగా మనం అందరం కూడా కలిసి చేయాలి. ఇది దిద్దలేని పరిస్థితి కాబట్టి అని చెప్పి మనం అందరం కూడా ఏకతాటి మీద మీ అందరూ కూడా ప్రతి పరిష్కారానికి ప్రతిదీ కూడా ఏదైతే సమస్యకి పరిష్కారం అనేది డెఫినెట్ గా దొరుకుతుంది. దానికి రెమెడీ సీనియర్ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ ఒక కమిటీగా వేసి ఆ కమిటీతో ముందు ఇచ్చేసుకుంటాం. అది అవల పరిస్థితుల్లో డెఫినెట్ గా ఎమ్మెల్యే గారు నేను ఆ గ్రామానికి వెళ్ళి ఆ సమస్యను పరిష్కరించేటట్టుగా నేను ఆల్రెడీ ఆయనతో కూడా మాట్లాడటం జరిగింది. ఆ విధంగా సమస్యను పరిష్కరిస్తామని చెప్పి నేను అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. నిన్న కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు నేను మీకు పరిశీలకులుగా ఏదైతే గత 20 రోజుల నుంచి చేస్తున్నానో ఆ విషయాలన్నీ చింతలపూడి విషయాలు కానీ అలాగే పోలవరం విషయాలు కానీ కైకలూరు విషయాలు కానీ ఆయన చెప్పడం జరిగింది. నిన్న కూడా నేను కామినేని శ్రీనివాస్ గారితో రాత్రి మాట్లాడమన్నప్పుడు ఆయన రాత్రి మాట్లాడా. ఆయన పొద్దున్న ఫోన్ చేసి నేను వాళ్ళ కార్యకర్త మీటింగ్ వేసుకుని నా డెసిషన్ చెప్తానని చెప్పారు. అంటే అంత సమస్యకి ఇమ్మీడియట్ గా ఆయన ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారో మీరు ఏదైతే ఆ రెమెడీ మీ ద్వారానే చెప్పండి అని చెప్పి ఆయన్నే కోరటం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరు కూడా మనం కష్టపడి చేస్తేనే రేపు ఏదైనా ప్రతిదీ కూడా సాధించచ్చు.
ప్రతి ఒక్కరు కూడా రాబోయే పంచాయతీ ఎలక్షన్ లో ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి మనం అందరం కూడా ఒక అభ్యర్థిని ఏకగ్రీవంగా నిలబడటానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని మీ అందరినీ కూడా కోరుకుంటున్నా. 100% ఏదైతే సీట్లు గెలుస్తామో అప్పుడే చింతలపూడి కానీ మన ఏలూరు జిల్లా ప్రతిష్ట కానీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర పెరుగుతుంది. మీరందరూ కార్యకర్తలు అందరూ కూడా కష్టపడి 4.5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే ఈ రోజు మనం ఇంత గౌరవంగా ఉన్నాం. రేపు రాబోయే రోజుల్లో కూడా ప్రతి పంచాయతీ కూడా గెలిస్తేనే మన గౌరవం ఇంతకు 2 అవుతుంది. ఎవరికైతే పర్వాలేదు ఈ 2 సంవత్సరాల్లో రాలేదు సమర్థత ఉండి రాని వాళ్ళకే మళ్ళీ 2 సంవత్సరాల్లో ప్రతి ఒక్కరు కూడా ఇచ్చే ఏర్పాటు ఇప్పుడు నుంచి ఆ పేర్లు తీసుకుని ఆ ప్రతిపాదిత ఇప్పుడే లిస్ట్ తయారు చేసే బాధ్యతను కూడా నేను తీసుకుంటాను. సందర్భంగా తెలియజేయడం ఎవరు కూడా నిరాశ నిపుణుడికి వెళ్ళద్దు. ఒకరు నామినేటింగ్ పోస్ట్ అడగచ్చు, ఒకరు పార్టీ పరువు అడగచ్చు, ఒకరు ఎలక్షన్ లో డైరెక్ట్ గా నిల్చోడానికి కావచ్చు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరు దేనికి ఎలిజిబుల్ అనేది అక్కడ కమిటీ ద్వారా నిర్ణయం తీసుకుని ఆ దిశగా ప్రయాణం జరుగుతుందని మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. ఏదైనా క్లిష్ట సమస్య వచ్చింది మీకు మా 2 నెంబర్లో ఏ నెంబర్కైనా సరే మీరు వాట్సాప్ లో పెట్టండి. ఈ విధమైన పార్టీకి ఈ విధమైన ఇబ్బంది జరుగుతుంది అన్నప్పుడు మీరు మెసేజ్ పెట్టండి. నేను ఎంక్వైరీ చేసి ఆ పేరు రాకుండా కూడా ఆ సమస్యను పరిష్కరించేటట్టుగా కూడా చేస్తానని మీ అందరికీ కూడా సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. మనం ఎవరు కష్టపడినా ప్రతి ఒక్కరు కూడా పార్టీ కోసమే. నాకు 7 నియోజకవర్గాల్లో చుట్టాలు ఎవ్వరు లేరు, నాకు బంధువులు ఎవరు లేరు. నాకు ఒకటే చుట్టం ఉన్నది, అది తెలుగుదేశం పార్టీ ఒకటే. నేను తెలుగుదేశం పార్టీ కోసం ఏ నిర్ణయం తీసుకున్నా సరే అది పార్టీ కోసమే చెప్తే నా స్వార్థానికి ఏ నిర్ణయం తీసుకోవాల్సిన పని లేవు. నాకు గ్రూపులు లేవు, ఏమీ లేవు. నాకు కావాల్సింది తెలుగుదేశం పార్టీ విజయం. దానికోసం నేను ఆహర్నిశలు శ్రమిస్తాను. అది ఆ దిశగా ఆ విజయం దిశగా తీసుకెళ్ళడానికి మీ అందరి సహకారం కూడా కోరుతున్నాను. ఆ దిశగా మీ అందరూ కూడా మీ సహకారం అందిస్తున్న బాధ్యత మీరు అందరూ కూడా తీసుకోవాలని చెప్పి మీ అందరి దగ్గర సెలవు తీసుకోవడం జరుగుతుంది. పనులున్న శీతాకాలం లెగ్స్ బయటకు వచ్చేసరికి 9:30 అయిపోతుంది. మరి అందరూ కూడా ఎర్లీగా మన పెద్దలు గౌరవనీయులు బడేటి సంతి గారు శాసనసభ్యులు, అలాగే కొత్తగా జిల్లా అధ్యక్షత తెలుగుదేశం పార్టీ బాధ్యతలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినందుకు మనందరం వచ్చి అభినందించడానికి ఈ రోజు రావటం జరిగింది. దానికి మీ అందరూ హృదయపూర్వకంగా ముఖ్యంగా వేదిక మీద ఉన్న పెద్దలకి, వేదిక మీద ఉన్న పార్టీ లీడర్స్ అందరికి నా హృదయపూర్వక నమస్కారం. ఎందుకంటే ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరు హెడ్ క్వార్టర్లో, ఎందుకంటే మనం క్రాంతి కళ్యాణ మండపంలో మీటింగ్ పెట్టుకున్న రోజే అన్నగారికి అధ్యక్షత పదవి వస్తుందని నాకు తెలుసు. లోపలికి వెళ్ళినప్పుడు నేను అడిగా, మనకి గొట్టుపాటి రవి గారిని, అలాగే ఎమ్మెల్యే గారిని, ఇంకా మన మంత్రి గారు, సార్ గారు అందరూ కూడా ఉన్నప్పుడు, ఏమండి వాళ్ళు అందరూ వచ్చారు కదా, చక్కగా డిక్లేర్ చేసేయచ్చు కదా సంటి గారిని, అనానమస్ గా మా అందరికి తెలుసు, మళ్ళీ నన్ను పేరు ఇమ్మంటారేంటి అంటే, కాదమ్మా దీనికి సిస్టమ్ ఉంటుంది పార్టీ ఆఫీసులో, పెద్దలు అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు, అలాగే పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు, లోకేష్ బాబు గారు, అన్ని కొన్ని సిస్టమ్ ఉంటుందని ఆ రోజు పేర్లు తీసుకున్నారు. కానీ ఇంచుమించుగా ఆ రోజే తెలుసు. ఎందుకంటే వాళ్ళ పార్టీ, ఎందుకంటే ఏది ఆలోచించినా 100 రకాలుగా ఆలోచిస్తుంది. వాళ్ళ హెడ్ క్వార్టర్ లో ఇవాళ బడేటి కుటుంబం అంటే 3 తరాల నుంచి కూడా ఇక్కడ రాజకీయ పదవులు చేస్తూ ఎవరొచ్చినా ఇది నా ఇల్లు, నా కుటుంబం. ఇప్పుడు ఎవరో ఎంతో మంది వస్తారు, మరి సెంటి గారి మీద పడి వాళ్ళకి కావాల్సిన బాధలు సాధలు చెప్పుకుని ఇంటి దగ్గర ఖాళీ ఉండదు, ఎక్కడ ఖాళీ ఉండదు, ఎక్కడికి వెళ్ళినా ఖాళీ ఉండకుండా సమస్యలు, ప్రతి సమస్యని కూడా ఆయన పరిష్కారం చేయటం, అలాగే మెడికల్ సైడ్ కానీ, ఎడ్యుకేషన్ సైడ్ కానీ, చదువుకున్న నిరుద్యోగులకు కానీ, మహిళలకు కానీ, పేదరికంలో ఉన్న వారందరికీ అన్ని రకాలుగా ఎక్కడికక్కడ మరి కార్యకర్తలు సెట్ చేసి, అలాగే జిల్లా హెడ్ క్వార్టర్ లో ఉండటంలో ఆయన ఎమ్మెల్యే అని అనుకున్నా మేమందరం ఎక్కడికే వస్తాం. అన్ని కాన్స్టిట్యున్సీలు 7 కాన్స్టిట్యున్సీల నుంచి కూడా హెడ్ క్వార్టర్లు ఎక్కడికే రావు. ఇప్పటికే గవర్నమెంట్ హాస్పిటల్లో 2 పెట్టారు. వాళ్ళ ద్వారా మన జనం ఎవరు వచ్చినా ట్రీట్మెంట్ చేయించడం, ఫోన్లు చేయించడం, ఈ రకంగా
కలెక్టర్ గారు కానీ అందరి దగ్గరికి సెంటి గారిని అధ్యక్షుడు కాకపోయినా అధ్యక్షుడిలాగా వాడుకుంటున్నాం. ఇవాళ ఏంటంటే డైరెక్ట్ గా పార్టీ అధ్యక్షుడు వారికి అధ్యక్షుడు పదవి ఇచ్చారు కాబట్టి ఇది ఇంకా బాధ్యత పెరిగింది. రెండోది ఏంటంటే ఈ రోజు ఈ జిల్లాలో మరి మన శాసనసభ్యులు రోషన్ కుమార్ గారు కానీ ఇంకా మిగిలిన శాసనసభ్యులు అలాగే మంచి పార్లమెంటు సభ్యులు పుట్టా మహేష్ యాదవ్ గారు అలాగే మంచి యాక్టివ్గా మరి శారద గారు గృహ నిర్మాణ శాఖ మంత్రులు అలాగే ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు నాదెండ్ల మనోహర్ గారు వారు వీళ్ళందరూ కూడా జనసేన నుంచి కూటమి తరఫున కావలసిన మేరకు ఏ పని చేయించుకోవాలన్నా చక్కగా చేయించుకుంటాక మన జిల్లాకే అవకాశం కుదిరింది. దానికి అధ్యక్షులుగా మరి వాళ్ళ సెంటి గారు అయ్యారంటే చాలా సంతోషం. ఎందుకంటే అన్ని విషయాలు తెలిసిన మనిషికి మనం ఎక్కువసేపు చెప్పక్కర్లా. అన్నం ఎంత ఎక్కువ ఎన్ని 100 కేజీలైనా ఒక మెతికి నొక్కేది ఉడికిందా లేదా అని. అలాగే ప్రతి మనిషి ప్రతి ఊరు ప్రతి గ్రామం ప్రతి కాన్స్టిట్యున్సీలో సమస్యలన్నీ ఆయనకి తెలుసు. దాన్ని ఎలా పరిష్కరించాలి. ఇంకోటి ఏంటంటే వాళ్ళ ముఖ్యంగా ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా లీడర్స్. అంటే పార్టీకి రేపు మండలానికి నిలబడినా పంచాయతీలకు నిలబడినా జిల్లా పరిషత్తులకు నిలబడినా జిల్లా పరిషత్ చైర్మన్ గాని స్థానిక సంస్థల్లో గాని రేపు రాబోయే మళ్ళీ శాసనసభలు గాని పార్లమెంట్ అన్నింటికీ కూడా మీ అందరి చేతుల్లో ఉంది. ఎందుకంటే మీ యొక్క సత్తా అందరికీ తెలుసు. ఎందుకంటే ఇల్లు వాకులు అనేది లేకుండా పార్టీ జయంగా కష్టపడి లక్షలాది రూపాయలు ఓడిపోతామని కూడా తెలిసి మరి మొన్న వైసీపీ ప్రభుత్వంలో నిలబడిన వాళ్ళు అలాగే పార్టీని 5 ఏళ్లు మరి మెయింటైన్ చేసి చివరికి వచ్చేసరికి ఆఖరి 2 సంవత్సరాలు అయితే చంద్రబాబు నాయుడు గారిని కూడా తీసుకెళ్లి జైల్లో పెట్టిన పరిస్థితి, లోకేష్ బాబు గారి యువగడం కూడా ఆపేసే పరిస్థితి. మనలాంటి వాళ్ళు ఏదైనా నిరసన తెలియజేయాలంటే ఇంటి దగ్గరికి వచ్చి పోలీసులు లాక్కెళ్ళి కొంతమందిని జైల్లో పడేశారు, కొంతమందిని అయితే అరెస్ట్ చేశారు, కొంతమందిని అవసరం. ఈ రకమైన ఎన్నో దుర్మార్గమైన పట్టుకుని నిలబడినప్పుడు కార్యకర్తల్లోనూ లీడర్స్ లోను కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. మాకు అదైతే బాగుండు ఇదైతే బాగుండని. నన్ను కూడా చాలా మంది అడుగుతారు, మురళన్న అసలు నీకు ఇంకా పదవి రాపటువంటి చాలా. అరే నాకు పదవితో ఒకటే పదవి. ఇప్పుడు ఏంటంటే రాష్ట్రంలో అన్ని పదవుల మీద నేనే పెత్తందారుని కాబట్టి నాకు ఆ సంతోషం ఎప్పుడు ఉండాలి. మీకు ఎప్పుడైనా చూసుకోండి, ఎక్కడికి ముఖ్యమంత్రి గారు వచ్చినా ఎవరు వచ్చినా మరి సెంటర్ అందరూ కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు లోపల ఉంటారు. ఎంత ఇబ్బందికరమైన నా ఒక్కనే ముఖ్యమంత్రి గారి దగ్గరికి కానీ ఆయన ఉన్న బస్సులో కానీ ఎక్కడ హెల్త్ రాలేకుండా వారితో పాటు నన్ను చూసుకుంటున్నారు. దానివల్ల ఏంటంటే ప్రజల్లో అధికారుల్లో కానీ ప్రజల్లో కానీ లీడర్స్ లో కానీ మనం ఏదైనా చెప్తే వాళ్ళు 4 పనులు చేయడానికి అవకాశం కుదురుతుంది. దాని ద్వారా తెలుగుదేశం పార్టీని మనం ఇంకా ముందుకు తీసుకెళ్తా బాగుంటది అనే దానికి సద్వినియోగం చేసుకుంటాకి మనం ఉపయోగించుకుంటున్నాం. దానికి ప్రత్యేకంగా అన్నయ్య కూడా నా ఉదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. ఇవాళ 3 ఫైనల్ గా మీకు ఒకటే చెప్తున్నాం. ఈ రోజు మీకు ఫుల్ పవర్స్ అండి. ఈ జిల్లాలో మీరు ఏది చేసినా మాకు ఇష్టమే. కానీ చాలా గ్రామాల్లో మొన్ననే కొంచెం ఏదో పొట్టలో కలుగుల్లో నుంచి బయటకు వచ్చినట్టు కొద్ది ఫ్లెక్స్లు హడావుడి కేరింతలు చిరాగ్గా మాట్లాడటం రపరప అంటూ ఈ స్టార్ట్ అయిపోయినాయి మన ఏరియాలో కూడా. మనం ఏ గ్రామంలోనైనా సరే రాజకీయం అంటేనే లీడర్షిప్ కోసం 2-3 కొట్లాడుతుంటారు. ఎవరో ఒకడే లీడర్ అవుతాడు, మిగిలిన సెకండ్ థర్డ్ ఉంటుంది. కానీ ఫస్ట్ దానికోసం అందరూ ప్రయత్నం చేస్తారు. దానికోసం మనం ఏమి ఫీల్ అవ్వక్కర్లేదు. ఎన్నికల్లో గెలవడానికి అందరూ కూడా మంచి మార్కులు ఉన్నాయి. రేపు ఏ క్యాండిడేట్ పెట్టినా వాళ్ళ కొన్ని మండలాలు ఏర్పడుతున్నాయి. ఏమంటే ఈ మండలంలో పాలన 2 పంచాయతీలు మాకు ఫస్ట్ వచ్చేయండి, లేదా ఈ పంచాయతీ మీకు రాదండి అనేది. రాదు అనేది కాదు, గెలవలేము అనేది కాదు. ఎనానమస్ గా ఏలూరు జిల్లాలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీలు మండల పరిషత్తులు కూడా మనం 100% గెలిచి తీరాలి. ఎందుకని చెప్తున్నానంటే నేను రాజకీయాలు విభేదాలు పక్కన పెట్టి ఏదైనా సమస్య ఉందనుకో మనం గదిలో తలుపులు వేసుకుని మాట్లాడొచ్చు. ఏదన్నా అధ్యక్షుడు వారికి అప్పచెప్తాం, ఆయన చేస్తాడు. మరి నిన్నటి వరకు కూడా ఆంజనేయులు గారు చేశారు. ఎందుకంటే ఎన్నికల ముందు చేయటం అది ఇంకా చాలా కొన్ని ఇబ్బందులు ఉన్న కింద మీద పడి చక్కగా చేసి ఈ జిల్లాలో అన్ని సీట్లు గెలిపించి ఆయనకు కూడా 1 సెకండ్ ఖాళీ లేకుండా ఆప్టాప్ చైర్మన్ అంటే అది చాలా గౌరవం. మీరు చూసారమ్మన్నా
నిర్మలా సీతారామన్ గారు సీఎం గారు మధ్యలో ఫోటో దిగాడు ఆయన. ఎక్కడ అమరావతిలో బ్యాంకులు ఆ రోజు 23 ఎన్నో నేషనల్ బ్యాంకులు శంకుస్థాపన రోజు. మరి ఒక ఎమ్మెల్యే స్థాయిలో టికెట్ ఇవ్వలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆ స్టేజీకి పెంచారు. అలాగే మనకు పదవి రాలేదని ఎప్పుడు తగ్గక్కర్లా. మనం ఎప్పుడు హీరోయిజంగా తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ఏ సమస్య ఉన్నా చేసుకుంటూ వెళ్తే టైం వచ్చినప్పుడు పదవులు అయ్యే వస్తాయి. ఏదైతే గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు నన్ను ఏలూరు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులుగా నియమించారో అందులో భాగంగానే మరి వివిధ నియోజకవర్గాల నుంచి నాయకులు కానీ కేడర్ కానీ అందరూ కూడా నన్ను అభినందించడానికి వచ్చారు. ముందుగా వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఏదైతే గౌరవ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ గారు ఉన్నారో అందరం కూడా ఒక సహకారంతో అనుకుని ఈ అధ్యక్ష బాధ్యత తీసుకోవడం జరిగింది. ప్రతి నియోజకవర్గ ఇన్ఛార్జితో కానీ గౌరవ మంత్రివర్యులు పాదసారథి గారితో కానీ అందరం కూడా కూలంకుషంగా కూడా ఏ నియోజకవర్గంలో కూడా ఏ ఇబ్బంది ఉండకోకుండా అందరి సహకారంతో ఏకతాటి మీద రేపు రాబోయే ఎలక్షన్లో 100% సీట్లు గెలవాలనే ఉద్దేశంతో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఎవరు ఏ నియోజకవర్గం నుంచి వచ్చినా సరే వాళ్ళందరికీ కూడా ఇదే విషయం మేము చెప్తున్నాం. డెఫినెట్గా ఎవరైతే పంచాయతీ ప్రెసిడెంట్లో అక్కడక్కడ మరి పోటీ ఉన్నప్పుడు ఒకరికి ఇవ్వటం జరుగుద్ది, రెండో వాళ్ళకి ఇవ్వటం జరగల. దాంట్లో కొన్ని భాగంగా పోలవరం నియోజకవర్గంలో కానీ చింతలపూడి నియోజకవర్గంలో కానీ కొన్ని విషయాల మీద సందిగ్ధత ఉంది. దాన్ని ఆ ముడిని విడదీసి మేము కానీ ఎంపీ గారు కావచ్చు, అక్కడ ఎమ్మెల్యే గారు అవ్వచ్చు, లేకపోతే ఇన్ఛార్జ్ గారు అవ్వచ్చు, అందరం కూడా అక్కడ ముఖ్య నాయకులతో కలిసి వాటిలో ఏదన్నా చిన్న చిన్న సమస్యలు ఉంటే ఆ సమస్యలు తీర్చే బాధ్యత ముందుగా తీసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేయడం జరిగింది. అలాగే నేను నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిసినప్పుడు ఇప్పుడు నువ్వు ఏలూరు నియోజకవర్గం కాదు, నువ్వు జిల్లా అధ్యక్షుడు అయ్యావు, అన్నీ ఇంతకంటే ఎక్కువ కష్టపడాలనే మాట ఆయన చెప్పినప్పుడు నాకు కూడా చాలా ఆనందం వేసింది. ఏదైతే మరి అహర్నిశలు కూడా ఏలూరు నియోజకవర్గం కోసం కష్టపడుతున్నామో రేపు రాబోయే రోజుల్లో మరి ఒక పూట ఎట్టి పరిస్థితిలో కూడా జిల్లా కేటాయించవలసి ఉంటుంది. డెఫినెట్గా మరి జిల్లా సమస్యల మీద పూర్తిగా ఒక నెలల పాటు మొన్న కూడా అవగాహన చేసుకోవడం జరిగింది. మొదటి 3 నెలల్లోనే పూర్తిగా అవగాహన చేసుకుని ఏ చిన్న సమస్య లేకుండా తీర్చే బాధ్యతని ప్రతి కార్యకర్త ప్రతి నాయకుల సహకారంతో చేస్తానని చెప్పి సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కానీ సోదరులకు కానీ అందరికి కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే కూటమిలో ఎవరైతే బీజేపీ జనసేన ఉన్నారో వాళ్ళ నాయకులతో కూడా ఆల్రెడీ మాట్లాడటం జరిగింది. కూటమి ధర్మాన్ని పాటిస్తూ ప్రతి దగ్గర కూడా ఏదైతే రేపొద్దున రాబోయే ఎలక్షన్లో సీట్లు మరి వాళ్ళ రేషియోలో వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది, ఎక్కడ ఇవ్వాలి, ఎక్కడ మనం నెగ్గుతాం అనేది వాళ్ళతో కూడా చర్చించి ఏకాభిప్రాయంతోనే ఈ ఎలక్షన్లకు వెళ్తాం. డెఫినెట్గా ప్రతి సీటు కూడా 100% గెలుస్తామని చెప్పి సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. వాళ్ళేదో ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చుకుంటూ ఏదో మరి పుట్టినరోజు సందర్భంగా కూడా ఏదో ర్యాలీలు చేస్తూ కూడా అందులో కూడా రప్ప అంటున్నారంటే ప్రజలు దాన్ని అంతా కూడా గమనిస్తానే ఉన్నారు. వాళ్ళ పక్కన ఉన్నది రప్ప గ్యాంగ్ తప్పితే మిగతా ప్రజలెవరో కూడా వాళ్ళ పక్కన లేదు. మళ్ళీ ఏదైతే ఇదివరకు వచ్చిన ఓటింగ్ శాతం కంటే అధిక ఓటింగ్ శాతం తెచ్చే బాధ్యతని ప్రతి కార్యకర్త కూడా తీసుకోవాలని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, అలాగే రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు ఏలూరు జిల్లాకు సంబంధించి అన్నిటికీ సమర్థులు. 3 తరాల నుంచి రాజకీయాల్లో ఉండి నిస్వార్థంగా ప్రజల కోసం పనిచేస్తూ ఎన్నో పదవులు చేసి మరి వాళ్ళ శాసనసభ్యులుగా ఉన్న ఏలూరు బడేటి సంటి గారికి పశ్చిమ గోదావరి ఏలూరు జిల్లాకు సంబంధించి అధ్యక్షత పదవి ఇచ్చినందుకు 7 కాన్స్టిట్యున్సీల్లో కూడా అందరూ సంతోషిస్తున్నాం. ఎందుకంటే ఆయన అనుభవానికి హెడ్ క్వార్టర్లో ఉండి ఆయన పడే కష్టం కానీ ప్రతి మనిషితోటి ఆయనకున్న గ్రామాలతో ఉన్న అనుబంధాలకి మేమందరం సంతోషిస్తున్నాం. అలాగే రేపు రాబోయే ఎన్నికల్లో కూడా మరి మొన్న శాసనసభ పార్లమెంట్లో కూడా ఏ రకంగా గెలిచామో దానికంటే మిన్నగా, ఎందుకంటే సూపర్ 6 ఆల్రెడీ అమలు చేసేసింది కాబట్టి పార్టీ ఇంకా ఉత్సాహంగా ఎక్కడా కూడా చిన్న గ్యాప్ కూడా లేకుండా అన్ని పంచాయతీలు, మండలాలు, జిల్లా పరిషత్తులు గెలవటానికి మరి సంటి గారి అధ్యక్షతన మేమందరం కృషి చేసి గెలిపిస్తామని తెలియజేస్తాం. మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త. ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా, ఎస్డి, బిఎస్ఏ మోటార్ సైకిల్స్ అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ లెజెండరీ బ్రాండ్స్ ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి
ప్రత్యేకమైన అనుభూతిని పొందండి. 4 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్స్ వరకు వారంటీ, రోడ్ సైడ్ అసిస్టెన్స్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన SRK బైక్స్ లో మీ సొంతం చేసుకోండి. సర్వీస్ గురించి చింత అవసరం లేదు. అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు SRK బైక్ షోరూమ్ లో అందరికీ అందుబాటులో ఉంటుంది. మా అడ్రస్ SRK బైక్స్, రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర, వసంత్ మహల్ సెంటర్, GNT రోడ్, ఏలూరు. మా ఫోన్ నెంబర్స్ 81793 53366, 81794 53366.